ఓకే గైస్, లాస్ట్ సెషన్లో లోవర్ అనే మెథడ్, అప్పర్ అనే మెథడ్, టైటిల్ అనే మెథడ్, స్వాప్ కేస్ మెథడ్, క్యాపిటలైజ్ మెథడ్ యూస్ చేసాం. లోవర్ మెథడ్ ఏం చేస్తుంది? ఇట్ కన్వర్ట్స్ ద టోటల్ స్ట్రింగ్ ఇంటూ లోవర్ కేస్ అండ్ క్రియేట్స్ ఎ న్యూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అండ్ రిటర్న్స్ ద న్యూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్. సో లోవర్ మెథడ్ యాక్చువల్లీ రిటర్న్స్ అ న్యూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ విచ్ కంటైన్స్ ఆల్ లోవర్ కేస్ లెటర్స్. అప్పర్ మెథడ్ కూడా అంతే. తెలుసు కదా, ఉన్న స్ట్రింగ్ని ఒక్కసారి క్రియేట్ అయిన స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని మార్చగలమా? స్ట్రింగ్ ఆబ్జెక్ట్లో ఉన్న కంటెంట్ని మార్చగలమా పైథాన్లో? ఆ పాసిబిలిటీ ఉందా? లేదు కదా. యా, స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా మనం గుర్తుందా? స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ని మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటామా, ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటామా? సో ఒక్కసారి క్రియేట్ చేసామా మళ్ళీ మార్చలేం కాబట్టి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటాం. అప్పర్ మెథడ్ టైటిల్ మెథడ్కి స్వాప్ క్యాపిటలైజ్ మెథడ్కి డిఫరెన్స్ ఏంట్రా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైటిల్ మెథడ్ అండ్ క్యాపిటలైజ్ మెథడ్? టైటిల్ మెథడ్కి క్యాపిటలైజ్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటి? హౌ మెనీ ఆఫ్ యూ గైస్ కమ్ వాట్ యు కాల్ ప్రాక్టీస్డ్? చాలా గ్యాప్ తర్వాత క్లాస్ చెప్పుకున్నాం. 4 days 5 days అయిపోయింది ఆల్మోస్ట్ క్లాస్ తీసుకుని. ఐ థింక్ క్లాస్ సాటర్డే అనుకుంటా క్లాస్ తీసుకున్నా నేను. టైటిల్ మెథడ్ ఈచ్ వర్డ్ ఫస్ట్ లెటర్ ని క్యాపిటల్ గా మారుస్తుంది సార్. నెక్స్ట్ స్వాప్ కేస్ ఏమో అంటే స్మాల్ లెటర్స్ ని క్యాపిటల్ లెటర్స్ గా, క్యాపిటల్ లెటర్స్ ని స్మాల్ లెటర్స్ గా మారుస్తుంది సార్. అదొకే స్వాప్ కేసు. క్యాపిటలైజ్ కూడా ఫస్ట్ లెటర్ ని ఫిఫ్త్ లెటర్ గా మారుస్తుంది సార్. ఓన్లీ ఫస్ట్ లెటర్ని మాత్రమే కన్వర్ట్ చేస్తుంది. టైటిల్ అంటే ఈచ్ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్. వెరీ గుడ్ లెటర్ మాత్రమే మారుస్తుంది. నైస్. సో ఎగ్జాంపుల్ ఆన్ డిఫరెన్స్ బిట్వీన్ కేస్ ఫోల్డ్ అండ్ లోవర్ అనే మెథడ్, కేస్ ఫోల్డ్ మెథడ్ రెండు ఒకేలా బిహేవ్ చేసాయి. కానీ ఒక చిన్న డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం, గుర్తుందా? కేస్ ఫోల్డ్ మెథడ్ ఆ స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా కన్వర్ట్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని జర్మన్ లెటర్ ఏదో అంటాం మనం చెప్పానప్పుడు. ఆ జర్మన్ లెటర్కి లోవర్ కేస్లో కన్వర్ట్ చేస్తే డబల్ ఎస్ లాగా కన్వర్ట్ అయ్యిద్ది. ఎక్కడో చెప్పాను అది. అయ్యో, ఇంక్లూడ్ చేయలేదా? ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే చేశాను కానీ ఇక్కడ కరెక్ట్గా ఇంక్లూడ్ చేసినట్లేదు కదా. సో ఇది జర్మన్ లెటర్, ఇది జర్మన్ సమ్ అదర్ కరెక్ట్గా గుర్తులేదు, నేను మర్చిపోయాను. ఐ థింక్ జర్మన్ లెటర్ అన్నట్టున్నాను. ఈ జర్మన్ లెటర్ని లోవర్ కేస్లో కన్వర్ట్ చేస్తే డబల్ ఎస్లో కన్వర్ట్ అవుతుంది. అది కేస్ ఫోల్డ్ మెథడ్ మాత్రమే చేయగలదు అని చెప్పాను, గుర్తుందా? అలా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చుంటానే. ఉండాలి. I think somewhere I have given the explanation. Yeah, this one. ఇదేనా? కాదు. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఈజ్ డెసిమల్, ఈజ్ డిజిట్, ఈజ్ న్యూమరిక్. ఇది వేరు, అది వేరు, అంతేలే. సో కేస్ ఫోల్డ్ ఏమో కొన్ని లెటర్స్ని కన్వర్ట్ చేయగలదు, లోవర్ మెథడ్ కన్వర్ట్ చేయలేదు. ఎగ్జాంపుల్ ఆ జర్మన్ లెటర్ ఉంది కదా, ఆ లెటర్ని కేస్ ఫోల్డ్ మెథడ్ కన్వర్ట్ చేయగలదు కానీ మన లోవర్ మెథడ్ కన్వర్ట్ చేయలేదు. ఆ పాయింట్ చెప్పాను. అండ్ అలాగే దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం ఆ రోజు. ఈజ్ డెసిమల్, ఈజ్ డిజిట్, ఈజ్ న్యూమరిక్ మెథడ్.
సో అదర్ స్ట్రింగ్ మెథడ్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం అనుకున్నాం, రైట్? అదర్ స్ట్రింగ్ మెథడ్స్ ఒకసారి చూద్దాం. సెంటర్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసా. కౌంట్ మెథడ్, ఎన్కోడ్ మెథడ్ అవసరం, ఎన్స్విత్ మెథడ్, ఎక్స్పాండ్ ట్యాబ్స్ అయింది, ఫైండ్ మెథడ్ కూడా కంప్లీట్ చేసినట్టు గుర్తు. సో ఫార్మాట్ మెథడ్ గుర్తుందా? మనం ఇది కూడా కంప్లీట్ చేస్తాం ఆల్రెడీ. ఫార్మాట్ మ్యాప్ మెథడ్ కూడా కంప్లీట్ అయింది. మీకు అసలు గుర్తుందా బంగారం? లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఇదన్నీ. ఒకసారి నోట్స్ ఓపెన్ చేద్దాం, చూపిస్తాను మీకు. మీరు ఎవరు అనట్లేదంటే అసలు ప్రాక్టీస్ చేయట్లేదు అనమాట. Let us see some examples. Index method, format map method, ఇవన్నీ చెప్పుకున్నాం రా, నాకు గుర్తుంది. మీరేం అనట్లేదు, ఏం మాట్లాడట్లేదు. చెప్పారు సార్. ఇదిగో ఫార్మాట్ మెథడ్, ఇదిగో ఫార్మాట్ మెథడ్, ఇదిగో ఫార్మాట్ మ్యాప్ మెథడ్. ఇదిగో ఇండెక్స్ మెథడ్. ఒక పర్టికులర్ వర్డ్ కానీ ఒక క్యారెక్టర్ కానీ స్ట్రింగ్ లోపల ఏ ఇండెక్స్లో ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి ఇండెక్స్ మెథడ్ చెప్పుకున్నాం. అదే నాకు గుర్తుందని చెప్తున్నానుగా. స్ప్లిట్ లైన్స్ చెప్పుకున్నాం. చెప్పనివే చెప్దాం ఇప్పుడు. రీప్లేస్ చెప్పలా, పార్టిషన్ కూడా చెప్పలా, ఎల్ స్ట్రిప్ చెప్పలా, అసలు స్ట్రిప్ మెథడే చెప్పలా. ఓకే, స్ట్రిప్ మెథడ్, ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్ మెథడ్స్ చెప్పేద్దాం. అది కూడా చెప్పినట్టున్నాను. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. Try to find out the length of S1. Length of S1. Execute the code. చూడండి 8 క్యారెక్టర్స్ అని చూపిస్తుంది. MADH మధు అంటే 5 క్యారెక్టర్సే, కానీ 6, 7 and 8. నేను ఇప్పుడు ట్రిమ్ చేస్తా. S1 డాట్ స్ట్రిప్ మెథడ్ని కాల్ చేసా. స్ట్రిప్ మెథడ్ రిటర్న్స్ న్యూ స్ట్రింగ్. S1 లెంగ్త్ని S2 లెంగ్త్ని చూడండి, అండ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ నౌ. S2 లెంగ్త్ ఏమో 5 వస్తుంది, S1 లెంగ్త్ ఏమో 8 అని వస్తుంది. అంటే స్ట్రిప్ మెథడ్ ఏం చేస్తుంది అర్థమైందా? ఒక స్ట్రింగ్ ఏదైతే ఉందో దాంట్లో లీడింగ్ అంటే స్టార్టింగ్లో ఉన్న స్పేస్ని లాస్ట్లో ఉన్న స్పేస్ని ట్రిమ్ చేస్తుందండి స్ట్రిప్ మెథడ్. ఇట్ యాక్చువల్లీ డిలీట్స్ ద స్పేసెస్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ తీసుకుంటే స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ స్పేసెస్ ఉంటే వాటిని డిలీట్ చేస్తుంది. స్ట్రిప్ మెథడ్ డిలీట్స్ ద స్పేసెస్ existed before or existed first and last
of a string which are existed at first and last of a string. This method deletes the space which is existed at first and last of a string. ఇచ్చిన స్ట్రింగ్లో ఫస్ట్లో కానీ లాస్ట్లో కానీ స్పేస్ ఉంటే వాటిని డిలీట్ చేస్తుంది, కొత్త స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఉన్న స్ట్రింగ్ని మాడిఫై చేయలేం, మనకు తెలిసిందే కదా. ఒక్కసారి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందంటే దాన్ని ఎప్పటికీ మనం మాడిఫై చేయలేం, అందుకే కదా ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఇది మర్చిపోతున్నారు మీరు. ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అంటాం, రైట్? పర్ఫెక్ట్ గైస్. నెక్స్ట్ S1లో స్ట్రింగ్ ఉంది, బాగానే ఉంది. ఇంకోటి ముందు ఇదే సేమ్ మెథడ్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసా. 1 2 అలా ఇచ్చేసారు, కానీ ఎల్ స్ట్రిప్ అనే మెథడ్ యూజ్ చేశారు. స్పేసెస్లో డిఫరెన్స్ ఉంటే నీకు తెలుస్తుంది. ఒక సైడ్ ఏమో 2, ఒక సైడ్ ఏమో ఒక స్పేస్ వేద్దాంలే, అదే బెటర్. సో ఎల్ స్ట్రిప్ మెథడ్ ఏం చేస్తుంది తెలుసా? లెఫ్ట్ సైడ్ ఉన్నది, ఈ స్ట్రింగ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ని, అంటే స్టార్టింగ్లో ఉన్న స్పేస్ని డిలీట్ చేస్తుందండి. అండ్ ఎల్ స్ట్రిప్ మెథడ్ రిటర్న్స్ అ న్యూ స్ట్రింగ్. న్యూ స్ట్రింగ్ ఇప్పుడు ఏమొస్తుంది తెలుసా? MADH స్పేస్ అనే స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. అందుకే S1 సైజ్ ఏం ఎంత వస్తుంది? 1 2 3 4 5 6 7 8 అని వస్తుంది. S2 స్పేస్ ఎంత వస్తుంది? అదే లెంగ్త్ ఎంత వస్తుంది? 6 అని వస్తుంది. 1 2 3 4 5 6 అని వస్తుంది. చూస్తారా? అర్థమైనట్టేనా? అలాగే ఆర్ స్ట్రిప్ మెథడ్ యూజ్ చేద్దాం. ఇంకా ఇది వద్దులే, ఈ ఎక్స్ప్లెనేషన్ తీసేయి. ఆర్ అంటే రైట్ సైడ్ స్ట్రిప్ చేయటం. స్ట్రిప్ చేయడం అంటే ట్రిమ్ చేయటం. ఇది లెఫ్ట్ సైడ్ అయితే ఇది రైట్ సైడ్ ఎక్స్ట్రా స్పేస్ని డిలీట్ చేస్తుందండి ఈ మెథడ్. ఇట్ డిలీట్స్ ద రైట్ సైడ్ స్పేస్, ఎండ్ ఆఫ్ ది స్పేస్. అంటే ఇఫ్ ఎ స్ట్రింగ్ కంటైన్ స్పేసెస్ at the end of a string, that will be removed by R strip method. So R strip method deletes the space which is existed at the end of the string. Okay, and R strip method returns what? A new string object. I am storing it in a variable called S2. Now guys, tell me what S2 contains. What is the size of S2? It is 8. We know that. What is the size of S2? 7 sir. 7. That's it. Correct. ఇది స్ట్రిప్ మెథడ్ మీద ఎగ్జాంపుల్. స్ట్రిప్ మెథడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న ఎక్స్ట్రా స్పేస్ని డిలీట్ చేస్తుంది, మధ్యలో ఉన్న స్పేస్ని డిలీట్ చేయదండి. ఫర్ ఎగ్జాంపుల్ మధు టెక్ ఉంది, మధ్యలో ఉన్న ఈ స్పేస్ని డిలీట్ చేయదు, గుర్తుపెట్టుకో. అట్లా కాదు, స్టార్టింగ్ ఎండింగ్లో ఉన్న స్ట్రింగ్ని మాత్రమే స్ట్రిప్ చేస్తుంది, మధ్యలో ఉన్న స్పేసెస్ని కాదు. సో ఎగ్జాంపుల్ ఆన్ స్ట్రిప్ మెథడ్ యూసేజ్. అదర్ మెథడ్స్ చూద్దాం. ఇంకా మనం ఏమైనా మిస్ అయ్యామా? ఉన్నాయి కొన్ని ఇంకా మెథడ్స్ ఉన్నాయి.
స్ట్రింగ్ మెథడ్స్ అన్నీ చెప్పేస్తే వాటి మీద కూడా రోజుకి ఒక టాస్క్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను. విజయవాడలో ఉండి బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటి దగ్గర రావచ్చు రేపటి నుంచి. ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి. ప్రస్తుతానికి హరి వస్తానని చెప్పాడు. మిగిలిన వాళ్ళకి ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే డైలీ రావచ్చు. నేను ఇంకా ఆల్మోస్ట్ 1.5 month అంతే, అప్రాక్సిమేట్లీ 1.5 month ఆర్ 1 month 1 week అనుకుంటా పక్కాగా ఇక్కడే ఉంటా, విజయవాడలో ఉంటా. మీరు రావచ్చు. ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళని ఎలా కేర్ తీసుకుంటానో వచ్చాక మీకు తెలుస్తుంది. బంపర్ ఆఫర్ విజయవాడలో ఉన్న వాళ్ళకి. ఓ పని చేద్దాం హరి, రేపు వస్తావు కదా, రేపటి నుంచి డైలీ ఒక వీడియో చేద్దాం. నువ్వు ఎలా అప్డేట్ అవుతున్నావు, ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నావు, నా ఇన్స్టాగ్రామ్లో నా యూట్యూబ్లో పెడదాం, చూద్దాం ఎంత బాగా చదువుతావు చూద్దాం. ఓకే, ఈజ్ డిజిట్ ఎక్స్పాండ్ ట్యాబ్స్ అయిపోయింది, లోవర్ మెథడ్ అయింది. ఈజ్ స్పేస్ ఈజ్ ప్రింటబుల్ మెథడ్ అంటారా. పైథాన్ స్ట్రింగ్ means sorry, is printable is a predefined method. We know that. ట్రూ రిటర్న్ చేస్తుందంటండి. ఏదైతే మనం స్ట్రింగ్ తీసుకుంటామో చూడండి, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ట్రూ ఎప్పుడు రిటర్న్ చేస్తుందంట, ఇఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ ప్రింటబుల్. దిస్ ఫంక్షన్ ఈజ్ యూస్డ్ టు చెక్ if the argument contains any printable characters such as ఇవి కానీ ఇవి కానీ ఇవి కానీ ఇవి కానీ ఇవి కానీ. సింటాక్స్ ఒకసారి చూద్దాం. స్ట్రింగ్ క్లాస్ తీసుకుంటాం, ఈజ్ ప్రింటబుల్ అని చెక్ చేస్తాం అంతే. Empty string is considered printable and it returns true. Okay, the only white space character which is printable is space or empty, otherwise every white space character is non printable and the function returns false. The function does not take any arguments, therefore no parameters should be passed, otherwise it returns an error. Okay, backslash n, it's not printable character, it is true. Perfect. Okay guys, understand. అంటే మనం ఏదైతే డేటా ఉందో, ఏదైతే స్ట్రింగ్ ఉందో దాంట్లో ప్రింటబుల్ కాని క్యారెక్టర్ ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుందంట ఈ మెథడ్. ఇప్పుడు ఈ డిజిట్స్ అన్నీ, ఈ క్యారెక్టర్స్ అన్నీ, ఈ క్యారెక్టర్స్ అయినా స్మాల్ అయినా క్యాపిటల్ అయినా ఇవైనా అసలు పైథాన్ సపోర్ట్ చేసే ఏ క్యారెక్టర్నైనా ప్రింట్ చేస్తుంది. మరి నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్ అంటే ఎగ్జాంపుల్ బ్యాక్ స్లాష్ అని ఇచ్చాడు. బ్యాక్ స్లాష్ అన్ని ఎక్కడ ప్రింట్ చేయగలమా? జనరల్గా మాట్లాడితే ప్రింటబుల్ కాదు కదా, అది క్యారెక్టర్ కిందకే తీసుకోదు కదా. న్యూ లైన్ క్యారెక్టర్ అంటారు, న్యూ లైన్కి మూవ్ చేయడానికి యూజ్ చేస్తుంది అంటారు. దీన్ని నార్మల్ క్యారెక్టర్ లాగా ఇలా తీసుకోలేం కదా. సో బ్యాక్ స్లాష్ అన్ని నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్ అంటున్నాడు. సో ఒక స్ట్రింగ్లో నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్ ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుందంట, ప్రింటబుల్ క్యారెక్టర్స్ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుందంట. సో స్పేస్ కూడా ప్రింటబుల్ క్యారెక్టర్ కిందనే తీసుకుంటుంది, అందుకనే ట్రూ వచ్చింది. ఇక్కడ ఓన్లీ ఎంటీ స్పేస్ ఉన్న ట్రూనే వచ్చింది. బట్ మై నేమ్ ఈజ్ ఆయుష్ అని ప్రింట్ చేశారు, బ్యాక్ స్లాష్ అని ఇక్కడ యూజ్ చేశాడు,
ఫాల్స్ రిటర్న్ అయింది. సో ఈజ్ ప్రింటబుల్ మెథడ్ రిటర్న్స్ ఫాల్స్. అదే ఎగ్జాంపుల్ మనం కూడా ఇచ్చేద్దాం. చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఈజ్ ప్రింటబుల్ డాట్ పై. ఇంకేమన్నా ఎగ్జాంపుల్స్? ఓన్లీ ఎంటీ స్పేసా? పర్ఫెక్ట్. /t ఫాల్స్, /n ఫాల్స్. మధు టెక్ స్కిల్స్ మధ్యలో స్పేస్ ఉంది అంతే. స్పేస్ ఉంటే క్యారెక్టర్ అని ప్రింటబుల్ క్యారెక్టర్ అని తీసుకుంటుంది కాబట్టి ట్రూ. న్యూ లైన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మల్టీ లైన్ క్యారెక్టర్ అంటే న్యూ లైన్ ఉంది. /n ఇక్కడ న్యూ లైన్ ఉన్నట్టే లెక్క, నువ్వు రాయకపోయినా. న్యూ లైన్ మధు, న్యూ లైన్ టెక్, న్యూ లైన్ స్కిల్స్. సో న్యూ లైన్ ఉన్నట్టే కాబట్టి న్యూ లైన్ ఎందుకో కానీ నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్గానే తీసుకుంటుంది. సో అగైన్ ఫాల్స్. యా, స్పేస్ ఉంటే పక్కగా ప్రింటబుల్ క్యారెక్టర్ గాని తీసుకుంటుంది ట్రూ. ఇది స్పేసే కాబట్టి ట్రూ. దట్స్ ఇట్. సో ఈజ్ ప్రింటబుల్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ ప్రింటబుల్. If string contains new line or tab space, this method returns false. ఈ స్పేస్ ఇది స్పేసా అని చెక్ చేయడానికంటే ఇంకో మెథడ్ రాసేద్దాం దీంట్లోనే.
S1 ఈజ్ ఈక్వల్ టు ఇట్లా రాసిన S7 అనేది స్పేసా కాదరా? స్పేస్ ఇచ్చినాం కదా మనం. ఏమొస్తుంది ఇక్కడ? ఈజ్ స్పేస్ మెథడ్. సారీ యూ నీడ్ టు కాల్ ఇట్ యాజ్ అ మెథడ్. ట్రూ వచ్చిందా? స్పేసే కదా. ఇప్పుడు S8 తీసుకుందాం. మధు టెక్ అని తీసుకున్న S8. ఇస్ ఇట్ ఎ స్పేస్? అంతే, చిన్న ఎగ్జాంపుల్, దాన్ని వదిలేసా. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఈజ్ టైటిల్ ఏమి ఎప్పుడు రిటర్న్ చేస్తుంది? ట్రూ చెప్పగలరా? ఈజ్ టైటిల్, ఇది టైటిలా అని చెక్ చేస్తుందంట. మనకు గుర్తుంది టైటిల్ అంటే ఈచ్ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అని. అంతేనా? ఒకసారి చదవండి ఇక్కడ. రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద స్ట్రింగ్ ఈజ్ టైటిల్. టైటిల్ కేస్ స్ట్రింగ్ అంతే. ఈచ్ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయితే ఈజ్ టైటిల్ మీద రిటర్న్స్ ట్రూ అండి. ఫర్ ఎగ్జాంపుల్ S9. ఓకే, ఇలా ఇద్దాం, మధు టెక్ స్కిల్స్ అని. వర్డ్ మధ్యలో గ్యాప్ ఇద్దామా? ఇప్పుడు చూడండి, ట్రూ వచ్చిందా? ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ? ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్. వర్డ్ని ఎలా తీసుకుంటుంది? మధ్యలో స్పేస్ ఉంటే ఇది సపరేట్ ఇంకో దానిలో తీసుకుంటుంది, మధ్యలో స్పేస్ ఉంటే ఇంకో దానిలో తీసుకుంటుంది. ఇప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది. అది కలిపేసి ఇస్తే ఒకే వర్డ్లా తీసేసుకుంటుంది మొత్తం కలిపి. ఇలాగా S10 అని ఇచ్చాం. మధు టెక్ స్కిల్స్ వితౌట్ స్పేస్ ఐ గివెన్ ద టోటల్ స్ట్రింగ్, రైట్? సో S10 ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఏం తీసుకుందో చూడండి మీరే. అవుట్పుట్ చూసారు ఆల్రెడీ. ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే ఒకే వర్డ్లా తీసుకుంది. ఒకే వర్డ్లో ఇదంతా ఒకటే వర్డ్లా తీసేసుకుంది. ఒకే వర్డ్లో మధ్య మధ్యలో క్యాపిటల్ లెటర్స్ వచ్చాయి కదా. ఫస్ట్ లెటర్ ఒక్కటే క్యాపిటల్ అయితే అప్పుడు ఇది కూడా ఈజ్ టైటిల్ ట్రూనే. M ఒక్కటే క్యాపిటల్ అయితే అన్నీ కలిపేసాం కాబట్టి. కానీ 3 వర్డ్స్లో తీసుకున్నప్పుడే క్లియర్గా వర్డ్ లాగా తీసుకోవాలనుకుంటే స్ట్రింగ్ లోపల మధ్యలో స్పేస్ ఇస్తే కానీ ఇది వేరు ఇది వేరు ఇది వేరుగా తీసుకోవట్లా. సో నౌ దిస్ స్ట్రింగ్ కంటైన్స్ 3 words. ఈచ్ వర్డ్ ఫస్ట్ లెటర్ ఇస్ క్యాపిటల్. ఈజ్ టైటిల్ ట్రూ. దిస్ ఇస్ అ సింగిల్ వర్డ్. సో ద ఫస్ట్ లెటర్ మస్ట్ బి క్యాపిటల్. దెన్ ఓన్లీ it is ఈజ్ టైటిల్ method returns true. The first letter is capital, but in middle you can see T and S as capitals, right? సో అలా ఉండడం వల్ల మధ్యలో ఉన్న లెటర్స్ కొన్ని క్యాపిటల్ ఇలా ఉండడం వల్ల ఇది టైటిల్ అనేది కాదు. ఇంకేం మెథడ్ ఉందిరా? ఈజ్ అప్పర్ చెప్పాల్సిన అవసరం లేదు. అప్పర్ కేసులో ఉన్నాయా? ఈజ్ అప్పర్. ఇప్పుడు అంతే, ఇదే రాశానబ్బా 11 అని. ఈజ్ అప్పర్ ట్రూనా ఫాల్సా? మీకు ఏదనిపిస్తే చెప్పేయండి, తప్పైన పర్లా, రాంగ్ అయినా పర్లా, అంతే. ఫాల్స్ చెప్పేయండి, తర్వాత ఇచ్చిన తర్వాత. నెక్స్ట్ ఓ ఈజ్ అప్పర్ కదరా. ఫాల్స్.
మెథడ్ కూడా ఉండే ఉంటుంది, టైం వేస్ట్ ఎందుకు, అది కూడా రాసేద్దాం అని. ఫాల్సే కదా. ఇంకా జాయిన్ మెథడ్ చెప్పలేదు కదా. జాయిన్ మెథడ్ చెప్పలా. జాయిన్ మెథడ్ మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Let us say we have a list. List lo you're having some elements. For example 10, 20, 30, 40, 50. So we have a list, it has some elements 10, 20, 30, 40, 50. But నాకు రిజల్ట్గా ఇలా కావాలి 10, 10 hash, 20 hash, 30 hash, ఏదో ఒక సింబల్, నేను జస్ట్ హ్యాష్ అని పెడుతున్నా, అట్లా రావాలి. దీనికి నేను ఒక స్ట్రింగ్ తీసుకొని దాంట్లో హ్యాష్ సింబల్ పెట్టి డాట్ జాయిన్ అని జాయిన్ మెథడ్కి L1 పాస్ చేశాను. జాయిన్ మెథడ్ ఒక న్యూ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది, దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ S13 ఆ వేరియబుల్ పెట్టా. S13 ఒకసారి ప్రింట్ చేద్దాం, L1ని కూడా ప్రింట్ చేద్దాం. మర్చిపోయాను, ఇవి కూడా స్ట్రింగ్స్ అయి ఉండాలి, మరచిపోయా. ఇది కరెక్ట్, ఇవి కూడా స్ట్రింగ్స్ అయి ఉండాలి. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొచ్చిందో. ఒక లిస్ట్ ఉంది which contains elements, string elements. We have a list which contains, or we have a sequence which contains collection of elements, collection of string elements. ప్రతి స్ట్రింగ్ ఎలిమెంట్ తర్వాత ఇంకో స్ట్రింగ్ని నేను అపెండ్ చేయాలనుకుంటున్నా, ఇలాగా 1, 2, 3, 4 అట్లా. 50 తర్వాత వద్దు, 10 తర్వాత, 20 తర్వాత, అంటే ప్రతి ఎలిమెంట్కి మధ్యలో కావాలి నాకు. అందుకే 50 తర్వాత యాడ్ అవ్వలేదు చూడండి, కావాలంటే హ్యాష్. సో జాయిన్ మెథడ్ పని ఏంట్రా అంటే ఈ స్ట్రింగ్ని L1లో ఉన్న ప్రతి ఎలిమెంట్, ప్రతి స్ట్రింగ్ తర్వాత అపెండ్ చేస్తూ ఇలా 10 హ్యాష్, 20 హ్యాష్, 30 హ్యాష్, 40 హ్యాష్, 50 హ్యాష్ అనే కొత్త స్ట్రింగ్ని తయారు చేసి జాయిన్ మెథడ్ ఆ న్యూ స్ట్రింగ్ని మనకి ఇస్తుంది. ఇచ్చిన ఆ స్ట్రింగ్ని ఒక వేరియబుల్లో పెట్టి మరీ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, S13 అనే వేరియబుల్లో పెట్టి మరీ ప్రింట్ చేస్తున్నా. సో జాయిన్ మెథడ్ జాయిన్స్ ది స్ట్రింగ్ ఆఫ్టర్ ఈచ్ ఎలిమెంట్ ఫౌండ్ ఇన్ ద గివెన్ సీక్వెన్స్. ఇచ్చిన సీక్వెన్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ తర్వాత ఈ స్ట్రింగ్ని అపెండ్ చేస్తుంది, జాయిన్ చేస్తుంది జాయిన్ మెథడ్.
a new string will be formed and that new string will be returned by the join method, and I'm storing it in a variable called s13 అనే వేరియబుల్ స్టోర్ చేస్తాను. అసలు నేను ఎప్పుడు యూజ్ చేయలేదురా మేక్ ట్రాన్స్ మెథడ్. ఒకసారి చూద్దాం. న్యూగా ఏమైనా ఇంక్లూడ్ చేశారా? ట్రాన్స్ అంటే ట్రాన్స్లేట్ చేసేస్తుందండి ఏకంగా. స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2, స్ట్రింగ్ 3 అని 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు అంటే ఈ మెథడ్కి. str1లో అంట స్పెసిఫైస్ ద లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ నీడ్ టు బి రీప్లేస్డ్. ఏ క్యారెక్టర్స్ని రీప్లేస్ చేయాలనుకుంటే అది ఇక్కడ ప్లేస్ చేయాలంట. స్పెసిఫైస్ ద లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ with which the characters need to be replaced. ఇక్కడ ఏ క్యారెక్టర్స్ని రీప్లేస్ చేయాలో చెప్పాలంట. అవును యా అంటే లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ అని ఇక్కడ పెడతామంట. ఏ పర్టిక్యులర్ క్యారెక్టర్స్ని ఈ క్యారెక్టర్స్తో రీప్లేస్ చేయాలనుకుంటే అవి ఇక్కడ పెడతామంట. థర్డ్ వన్, as a third argument you can pass a string which contains list of characters that needs to be deleted. అలా పెట్టి ఒక కొత్త స్ట్రింగ్ తయారు చేయొచ్చు అంట మనం. returns the translation table which specifies the conversion that can be used by translate. మళ్ళీ ట్రాన్స్లేట్ మెథడ్కి పంపించాలా? నేను ఎప్పుడు యూజ్ చేయాలి, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. సో అందుకని చెప్పడమే బెటర్ అని ఫిక్స్ అయ్యా. చెప్దాం. సో టు ట్రాన్స్లేట్ ద క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్, అక్కడ స్పెసిఫై చేసేది ఏదైతే ఉందో అది పెర్ఫామ్ చేసేది ట్రాన్స్లేట్ మెథడ్ అంట. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైంది, చూద్దాం. str1 wi మనం రీప్లేస్ చేయాలనుకుంటున్న క్యారెక్టర్స్
specify to translate characters. Okay, specify to replace with. Oh, ఫస్ట్ క్యారెక్టర్స్ అంటే ఏవి ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నాం, రెండు రీప్లేస్ విత్. డిలీట్ క్యారెక్టర్స్ ఏం డిలీట్ చేయాలనుకుంటున్నాం, యూ అంట. టార్గెటెడ్ స్ట్రింగ్ ఇదంట, వీక్స్ యువర్ వీక్స్ అంట. ఒక టేబుల్ని ఏదో కన్స్ట్రక్ట్ చేస్తామంట ఈ మెథడ్ ద్వారా. ఈ టేబుల్ మళ్ళీ ట్రాన్స్లేట్ మెథడ్కి యూజ్ చేయాలంట, పాస్ చేయాలంట. అప్పుడు ట్రాన్స్లేట్ మెథడ్ పెర్ఫామ్ చేస్తుందంట యాక్షన్ని, సర్టన్ యాక్షన్ని, రిజల్ట్ ఇస్తుందంట మనకి. ఒక్కసారి ఇక్కడ చూసుకోండి, రిజల్ట్ మనం అనుకున్నట్టు వచ్చిందో లేదో చూసుకోండి ఫస్ట్. డబ్ల్యూని స్పెసిఫై టు ట్రాన్స్లేట్ క్యారెక్టర్స్. ఓకే, ఏ క్యారెక్టర్స్ని ట్రాన్స్లేట్ చేయాలో STR1లో, ఏ క్యారెక్టర్స్తో ట్రాన్స్లేట్ చేయాలో STR2లో, ఒకవేళ అవసరం లేనివి ఏమైనా డిలీట్ చేయాలంటే STR3లో. ఇది టార్గెటెడ్ స్ట్రింగ్. ఇప్పుడు నేనేం చేశాను, టార్గెటెడ్ స్ట్రింగ్ డాట్ అని, టార్గెటెడ్ స్ట్రింగ్ TRG కదా, TRG డాట్ మేక్ ట్రాన్స్ మెథడ్ని కాల్ చేసి ఏ క్యారెక్టర్స్ని ట్రాన్స్లేట్ చేయాలా అది ఇక్కడ చెప్తున్నా. అంటే డబ్ల్యూని వైని ట్రాన్స్లేట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. STR1లో చూడ WY ఉంది, అదిగో ఎక్కడ W కనిపించినా దాన్ని ట్రాన్స్లేట్ చేస్తా, Y కనిపించినా ట్రాన్స్లేట్ చేస్తా. ఇదిగో W, ఇదిగో Y, ఇదిగో అగైన్ W, మళ్ళీ Y లేదు. అంటే ఏం ట్రాన్స్లేట్ చేద్దాం అనుకున్నాం, GFతో. అంటే డబ్ల్యూని జీతో, వైని ఎఫ్తో రీప్లేస్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ జీ రీప్లేస్ అవుతుంది టార్గెటెడ్ స్ట్రింగ్లో. డబ్ల్యూ కనిపిస్తే జీ కదా, అంటే గీక్స్, అంతేగా, గీక్స్. వై ప్లేస్లో ఎఫ్, ఇక్కడ ఎఫ్ఓ వచ్చింది. గీక్స్ ఎఫ్ఓ యూఆర్ 4. అప్పుడు వైవో యూఆర్ కాస్త FOUR 4 వీక్స్ అని వస్తుంది. ఇంకా డిలీట్ చేయమన్నాం ఏది, యూ కనిపిస్తే చాలా డిలీట్ చేసి పరిస్థితి. ఇక్కడ యూ ఉంది, ఇది డిలీట్ చేసే చెప్తా. ఇప్పుడు చెప్పు, గీక్స్ వై ప్లేస్లో FOR ఫర్, డబ్ల్యూ అంటే జీ కదా, గీక్స్ ఫర్ గీక్స్గా మారిద్ది. అంటే ఈ వెబ్సైట్ నేమ్గా మార్చుకున్నాడు వాడు. ఇచ్చిన ఎగ్జాంపుల్. కాకపోతే మేక్ ట్రాన్స్ మెథడ్ ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది, దాని ఏదో టేబుల్ ఆబ్జెక్ట్ అంటున్నాడు. ఈ టేబుల్ ఆబ్జెక్ట్ని మళ్ళీ ట్రాన్స్ మెథడ్ అని ఒకటి ఉంటుంది, అదే ట్రాన్స్లేట్ మెథడ్. ఆ ట్రాన్స్లేట్ మెథడ్కి పాస్ చేయాలి. టార్గెట్ డాట్ ట్రాన్స్లేట్ ఆఫ్, టార్గెట్ డాట్ ట్రాన్స్లేట్ ఆఫ్ దిస్ టేబుల్. ఏది మేక్ ట్రాన్స్ మెథడ్ రిటర్న్ చేసిన ఆ టేబుల్ అంటే ఇక్కడ పాస్ చేస్తే అప్పుడు రీప్లేస్ అయిద్దంట. బాబా గుడ్. అర్థమైంది, ఈ ఎగ్జాంపుల్ బాగానే ఉంది. అదే వేరే ఎగ్జాంపుల్ మనం తీసుకొని చేద్దాం. ఎలాగో అది అర్థమైంది కదా, సేమ్ కాపీ పేస్ట్ చేయకుండా ఇట్లా చేసాం. S1
ఏదో ఒకటి ఇచ్చేద్దాం. ప్రియా టెసి కిల్ అని వచ్చింది. ఈఎస్ డిలీట్ అయింది, ఈఎస్ కూడా డిలీట్ అయింది. ఎం ఏమో పీతో రీప్లేస్ అయింది, ఏ ఏమో ఆర్తో రీప్లేస్ అయింది, డి ఐతో రీప్లేస్ అయింది, హెచ్ వైతో రీప్లేస్ అయింది. ఎక్కడ హెచ్ ఉన్న వై వస్తుంది, యూ ఉంటే ఏతో రీప్లేస్ అయింది. మధు కాస్త ప్రియా అయింది. టీసీహెచ్లో హెచ్ ఉంది కాబట్టి హెచ్ అంటే వై కాబట్టి వై రీప్లేస్ అయింది. ఇక్కడ టెసి అని వచ్చింది. స్కిల్స్ ఎస్ని డిలీట్ చేయమంటున్నాను కదా, డిలీట్ అయింది. సో మేక్ ట్రాన్స్ మెథడ్కి ఫస్ట్ పాస్ చేసేది ఏంటంటే ఏ క్యారెక్టర్స్ని, సెకండ్ ఏ క్యారెక్టర్స్తో రీప్లేస్ చేయాలి, థర్డ్ ఏ క్యారెక్టర్స్ని డిలీట్ చేయాలి. ప్రియా టెసికి చూద్దాం, అవి కూడా పోయిద్దా. కొత్తగా రీప్లేస్ చేసింది పోలా. ఎస్ పోయింది, అయిపోయింది, కే పోయింది, ఎల్ పోయింది, స్కిల్స్ మొత్తం పోయింది. ఈవెన్ స్పేస్ కూడా తీసేసా. ఐ థింక్ యూ గైస్ అండర్స్టాండ్. లెటర్స్ టు రీప్లేస్, రీప్లేస్ విత్, letters to remove. ఒక డిక్షనరీ క్రియేట్ అయింది. సార్ చూద్దాం డిక్షనరీ. మేక్ ట్రాన్స్ మీద రిటర్న్ చేసింది ఒక టేబుల్ అనమాట. టేబుల్ అంటే ఏంటంటే డిక్షనరీ ఆబ్జెక్ట్ అంట. ఆ డిక్షనరీ ఆబ్జెక్ట్లో ఏముందో ఒకసారి చూద్దాం.
109 ఏంటో చెప్పగలరా ఎవరైనా? ఎనీ గస్ గైస్? ఓయ్ చెప్పగలరా లేదా? 109 అంటే క్యాపిటల్ ఎమ్ అని, దాన్ని 112తో రీప్లేస్ చేస్తున్నాం అంటే పీతో. 97 అంటే ఏ అని, ఏని రీప్లేస్ చేసేది 114తో ఆర్ అనమాట. డి, ఐ, హెచ్, వై, యు, ఏ. ఏ లెటర్ని ఏ లెటర్తో రీప్లేస్ చేయాలని పెట్టేసా. వన్ 115ని నన్తో, 108ని నన్తో, 105ని నన్తో, 107ని నన్తో, 32ని నన్తో. అంటే స్పేస్ ఉన్నా ఏమీ రీప్లేస్ చేయట్లా. ఆ తర్వాత లెటర్స్ ఇచ్చాం కదా, ఏ క్యారెక్టర్ని ఏ క్యారెక్టర్తో రీప్లేస్ చేయాలో అది మ్యాపింగ్ చేసుకుని పెట్టుకుంది. మేక్ ట్రాన్స్లో జరిగేది అది. అంటే ఎంని పీతో, ఏని ఆర్తో, డీని ఐతో, హెచ్ని వైతో, యూని ఏతో, అలాగే రిమైనింగ్ ఉన్నాయి కదా. ఎస్ని స్పేస్తో, సారీ ఎస్ని ఎంటీతో, ఎస్ని నన్తో, ఎల్ని నన్తో, ఐని నన్తో, కేని నన్తో అండ్ స్పేస్ని నన్తో రీప్లేస్మెంట్ జరగాల్సింది. అంటే ఏ లెటర్ని ఏ లెటర్తో రీప్లేస్ చేస్తుందని చెప్పుకుంటుంది. అంటే అక్కడ ఒక డిక్షనరీ క్రియేట్ చేసి ఏ లెటర్ని ఏ లెటర్తో రీప్లేస్ చేయాలని రాసుకుంటుంది తను. ఈ మేక్ ట్రాన్స్ మెథడ్ చేస్తున్న పని. ఎప్పుడైతే ట్రాన్స్లేట్ అన్నానో అప్పుడు ట్రాన్స్లేషన్ జరిగి కొత్త స్ట్రింగ్ రిటర్న్ అవుతుంది. సో మేక్ ట్రాన్స్, ట్రాన్స్లేట్ కలిపి వాడతాం అనమాట, మనం యూజ్ చేస్తాం అనమాట ఒకేసారి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ఇక్కడ. మేక్ ట్రాన్స్ కూడా యూసేజ్ అయిపోయినట్టు లెక్క. ట్రాన్స్లేట్ కూడా అయిపోయింది. సో ఎగ్జాంపుల్ ఆన్ యూసేజ్ ఆఫ్ మేక్ ట్రాన్స్ అండ్ ట్రాన్స్లేట్. జెడ్ ఫిల్ అని ఒక మెథడ్ ఉంది కదా, s1.zfill. అంతే, రిటర్న్స్ న్యూ స్ట్రింగ్. S1ని ప్రింట్ చేద్దాం.
చాలా సింపుల్ మెథడ్ ఇది. అవుట్పుట్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఎక్స్ప్లెయిన్ చేయకుండా. సెంటర్ మెథడ్, సెంట్రల్ అలైన్మెంట్, లెఫ్ట్ జస్టిఫికేషన్, రైట్ జస్టిఫికేషన్ అని ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. ముందు ఇది చూడండి, ఆ తర్వాత అది మళ్ళీ కావాలంటే రిపీట్ చేస్తాను. కానీ జెడ్ ఫిల్ అంటే ఏమన్నా అర్థమైందా? జెడ్ మీన్స్ 0. మొత్తం ఎంత ఇచ్చాను సైజు? 50 ఇచ్చినట్టున్నాను. జెడ్ ఫిల్ అనగా టోటల్ 50 క్యారెక్టర్స్లో మొదటి ఎక్స్కిల్స్ ప్లేస్ అయింది. కానీ మొదటి ఎక్స్కిల్స్ కాకుండా రిమైనింగ్ స్పేస్ అని 0 సారి ఫిల్ అయిపోయి ఉంటాయి అంతే. జెడ్ ఫిల్ మెథడ్ అది. ఇదే మెథడ్ ఇట్లా మనం యూజ్ చేసాం, మరి గుర్తుందో లేదో కానీ, S1 డాట్ సెంటర్ అని. కానీ ఇచ్చా మళ్ళీ ఇలా ప్రింట్ చేశా. సెంట్రల్ ఎలిమెంట్లో వస్తుంది కరెక్ట్గా. ఇక్కడ నుంచి కావాలంటే సెంట్రల్ ఎలిమెంట్ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ విత్ సమ్ అదర్ క్యారెక్టర్స్ యూ కెన్ గివ్ దోస్ క్యారెక్టర్స్. కరెక్ట్గా నీకు కనిపిస్తుంది 50 క్యారెక్టర్స్ ఇప్పుడు క్లియర్గా. ఆ 50 క్యారెక్టర్స్లో మధ్యలో మొదటి ఎక్స్కిల్స్ అని ఉంటుంది. సెంట్రల్ ఎలిమెంట్. ఎల్జస్ట్ మెథడ్ని కాల్ చేశా. So we have another method called rjust. డిఫరెన్స్ చూసి నాకే చెప్పండి మీరు ఆన్సర్. సెంటర్, ఎల్జస్ట్, ఆర్జస్ట్ అండ్ జీరో ఫిల్. బై డిఫాల్ట్ స్పేసెస్ ప్లేస్ అవుతాయి సెంట్రల్ ఎలిమెంట్లో కానీ, లెఫ్ట్ జస్టిఫికేషన్లో కానీ, రైట్ జస్టిఫికేషన్లో కానీ బై డిఫాల్ట్ స్పేస్ వస్తాయి. ఇక్కడ స్పేస్ వస్తాయి, ఇక్కడ స్పేస్ వస్తాయి. కానీ మనకు అర్థం అవడం కోసం ఆ స్పేసెస్ ప్లేస్లో డాట్స్ని ప్లేస్ చేశా. సో సెంట్రల్ ఎలిమెంట్లో టెక్స్ట్ సెంటర్లో ప్లేస్ అయింది, లెఫ్ట్ జస్టిఫికేషన్లో లెఫ్ట్ సైడ్ ఉంది టెక్స్ట్, రైట్ జస్టిఫికేషన్లో రైట్ సైడ్ ఉంది టెక్స్ట్. దట్స్ ఇట్. మనం ఎంఎస్ వర్డ్ నోట్స్ కనుక ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు అలాంటి కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మధు అని టైప్ చేసా, కంట్రోల్ ఈ సెంటర్, కంట్రోల్ ఎల్ లెఫ్ట్, కంట్రోల్ ఆర్ రైట్. ఇదేగా అక్కడ చేస్తుంది మరి. సో అలాగే జెడ్ ఫిల్ అనమాట. జెడ్ ఫిల్ అంటే టోటల్ 50 క్యారెక్టర్స్ తీసుకొని లెఫ్ట్ సైడ్ ఫిల్ అవుతాయి క్యారెక్టర్స్, యాక్చువల్ కంటెంట్ అంతా రైట్ సైడ్ డిస్ప్లే అవుతుంది, బట్ స్టార్టింగ్ జీరోస్ ఫిల్ అవుతూ ఉంటాయి. జెడ్ ఫిల్ ఇది. ఎగ్జాంపుల్ ఆన్ zfill, ljust, rjust and center methods usage.
ఇంకేవో కొన్ని మెథడ్స్ మిగిలి ఉంటాయి, ఎప్పుడు చెప్పనివైతే ఒకసారి చూసి చెప్తా, చెప్పినవైతే ఫాస్ట్గానే చెప్పేద్దాం. ట్రాన్స్లేట్ టైటిల్ స్వాప్ కేస్ స్ట్రిప్ మెథడ్ స్టార్ట్స్ విత్ స్ప్లిట్ లైన్స్ అయింది. ఆర్ స్ప్లిట్ మెథడ్ చెప్పలేదు నాకు తెలిసి, పార్టిషన్ చెప్పలా, స్ప్లిట్ మెథడ్ చెప్పలేదు కదరా, ఎప్పుడు మామూలుగా చెప్పాను చెప్పలా చెప్పలేదు. స్ప్లిట్ పార్టిషను రీప్లేస్ ఫైండ్ మెథడ్స్ కూడా ఉన్నాయా? ఎన్ని మెథడ్స్, ఎక్కువ మెథడ్స్ ఇక్కడ, స్ట్రింగ్ మెథడ్స్ అంతే. సో స్ప్లిట్ మెథడ్ ముందు చెప్పేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ s1 డాట్ స్ప్లిట్ స్పేస్, directly I am calling split method without passing any argument, both are actually same. స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుందంటే s1ని స్ప్లిట్ చేస్తుందిరా. s1ని స్ప్లిట్ చేయడం ఏంటి సార్, s1లో ఉన్న స్ట్రింగ్ని స్ప్లిట్ చేస్తుంది. s1లో ఉన్న స్ట్రింగ్ని స్ప్లిట్ చేయడం అంటే ఏం చేస్తుంది, బేస్డ్ ఆన్ స్పేస్ దీన్ని 3 సబ్ స్ట్రింగ్స్గా డివైడ్ చేస్తుంది. ఇదొక స్ట్రింగ్, ఇదొక స్ట్రింగ్, ఇదొక స్ట్రింగ్, 3 సబ్ స్ట్రింగ్స్గా డివైడ్ అవుతుందండి బేస్డ్ ఆన్ స్పేస్. స్ప్లిట్ మెథడ్ కన్వర్ట్స్ ద స్ట్రింగ్ ఆర్ divides a string into number of substrings based on the given symbol, given delimiter symbol, separator symbol ఏమి ఇచ్చా, స్పేస్ అని. ఇక్కడ ఏమి ఇచ్చా, ఏమి ఇవ్వాల, ఏమి ఇవ్వకపోయినా స్పేసే, ఇచ్చిన స్పేసే, అంటే స్పేస్ ఇస్తే స్పేస్. అంటే స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుంది, ఇప్పుడు మధు అనే ఒక స్ప్లిట్, టెక్ అనే ఒక స్ప్లిట్, స్కిల్స్ అనే ఒక స్ప్లిట్గా 3 సబ్ స్ట్రింగ్స్గా డివైడ్ చేసి ఆ 3 సబ్ స్ట్రింగ్స్ని 3 ఎలిమెంట్స్ లాగా ఒక లిస్ట్లో పెట్టేసి ఇట్లాగా అలాంటి లిస్ట్ని స్ప్లిట్ మెథడ్ మనకి రిటర్న్ చేస్తుంది. అందుకే L1 అన్నా L2 అన్నా సేమే వస్తాయి. ఏ ఆర్గ్యుమెంట్ పాస్ చేయకపోయినా స్పేస్ పాస్ చేసినట్టే, స్పేస్ని బేస్ చేసుకొని ఈ స్ట్రింగ్ని స్ప్లిట్ చేయమని చెప్పినట్టే ఏ ఆర్గ్యుమెంట్ పాస్ చేయకపోతే. సో వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ విచ్ వీ హ్యావ్ పాస్ టు ద స్ప్లిట్, దట్ ఈస్ స్పేస్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ స్పేస్. సో L1 L2 ప్రింట్ చేసి చూడు, s1 ముందు ప్రింట్ చేద్దాం, నెక్స్ట్ L1 అండ్ L2. రైట్, మీకు అర్థం అవడం కోసం s2.
How to copy this one actually? డిస్టర్బెన్స్ లేకుండా అంటే నంబర్స్ అవి లేకుండా నార్మల్ టెక్స్ట్ ఏమైనా ఉందా? ఓకే, కామా, ఫుల్ స్టాప్, నోట్ ప్యాడ్లో ప్లేస్ చేద్దాం లేదంటే. ఇప్పుడు ఓకే. ఓకే, డన్. జస్ట్ గివ్ ఫుల్ స్టాప్. ఓకే, ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోయింది ఇది. ఎక్కడ ఒకటి ఉంది ఫుల్ స్టాప్, నెక్స్ట్ కామా, ఫుల్ స్టాప్. ఓకే, L3 చూడండి, ఇది ఒక ఎలిమెంట్. ఇండియా, కంట్రీ దట్ ఆక్యుపైస్ ద గ్రేటర్ పార్ట్ ఆఫ్ సౌత్ ఏషియా. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 28 states and 8 union territories, and its national capital is New Delhi. Built in the 20th century, just south of the historic hub of Old Delhi, to serve as India's administrative center. Next element, ఇక్కడ వరకు ఒక ఎలిమెంట్, నెక్స్ట్ ఎలిమెంట్, ఇక్కడ వరకు ఒక ఎలిమెంట్, నెక్స్ట్ ఎలిమెంట్, స్పేస్ కూడా ఒక ఎలిమెంట్గా తీసుకుంది. అంటే ఏం చేసాం ఇప్పుడు మనం, ఒక స్ట్రింగ్ తీసుకుని బేస్డ్ ఆన్ ఏ సపరేటర్, అంటే ఫుల్ స్టాప్ కానీ కామా కానీ ఒక లెటర్ ఏదైనా ఇవ్వచ్చు, అంతవరకు స్ప్లిట్ అయిపోతుంది. అంటే ఇంతవరకు ఒక స్ప్లిట్ వచ్చింది, ఇక్కడ నుంచి ఈవెన్ స్పేస్ కూడా ఇంక్లూడ్ అయ్యి మధ్యలో ఎక్కడైతే ఫుల్ స్టాప్ కనిపిస్తుందో అక్కడ వరకు అనదర్ స్ప్లిట్ అనమాట. ఇదిగో ఇక్కడ వరకు, తర్వాత ఇక్కడ నుంచి డాట్ ఉన్నంత వరకు, ఇదిగో ఇక్కడ వరకు, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో బేస్డ్ ఆన్ డాట్ ఆ స్పేసెస్ వస్తున్నాయి అనమాట మనకి. అదే ఇంకో మెథడ్ ఉంది, స్ప్లిట్ లాంటి మెథడ్, ఐ థింక్ పార్టిషన్, రైట్? S2 డాట్ పార్టిషన్ మెథడ్.
పార్టిషన్ మెథడ్కి కూడా సేమ్ అట్లానే సేమ్ పైన ఎట్లయితే పాస్ చేసాం అలా పాస్ చేద్దాంరా, మీకు డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. L4 అనే వేరియబుల్లో పెడదాంరా, L4ని ప్రింట్ చేసి చూద్దాం. పార్టిషన్కి స్ప్లిట్ మెథడ్కి డిఫరెన్స్ ఉంటుంది. స్ప్లిట్ మెథడ్ ఏమో డాట్ కనిపించిన ప్రతిసారి స్ప్లిట్ చేస్తుంది కదా, కానీ ఇక్కడ ఇంకోటి స్ప్లిట్ మెథడ్ రిటర్న్ చేసేది లిస్ట్ అయితే పార్టిషన్ మెథడ్ రిటర్న్ చేసేది టపుల్ని. కానీ పార్టిషన్ మెథడ్ ఎప్పుడు కూడా 3 ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తుందండి. పార్టిషన్ రిటర్న్స్ ఏ టపుల్ విచ్ కంటైన్స్ 3 ఎలిమెంట్స్. మీకు ఇంత పెద్దగా ఇవ్వడం కరెక్ట్ కాదేమోరా, ఒక్క నిమిషం అని చెప్తా. మధు డాట్ టెక్ డాట్ స్కిల్స్ అని ఇలా ఇచ్చేద్దాం సింపుల్గా. సో ఈజీగా ఉంటుంది మీకు అర్థం అవడం. మధు టెక్ స్కిల్స్ అని వస్తుంది, డాట్ని బేస్ చేసుకుని డివైడ్ చేస్తుంది కాబట్టి స్ప్లిట్ మెథడ్ యూస్ చేశాను. పార్టిషన్ యూస్ చేశాను ఏమొస్తుందో మీరే చెప్పండి. ఇక్కడ 3 వస్తాయి కదా, డాట్. ఇప్పుడు స్ప్లిట్ మెథడ్ ఏం రిటర్న్ చేసింది, ఒక లిస్ట్ని. ఆ లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఉంటాయి L3లో. పార్టిషన్ మెథడ్ యూజ్ చేశారు. ఇలా చెక్ చేసుకుని వచ్చి డాట్ కనిపిస్తుంది. డాట్ కనిపించగానే ఏం చేస్తుంది తెలుసా, డాట్కి బిఫోరు అంటే మధు ఒక ఎలిమెంట్, డాట్ అనేది కూడా ఒక ఎలిమెంట్. దేన్నైతే సపరేట్ చేయాలనుకున్నావో, దేన్ని బేస్ చేసుకుని డివైడ్ చేద్దాం అనుకుంటున్నావు ఈ టోటల్ స్ట్రింగ్ని, అదొక ఎలిమెంట్ గాను పార్టిషన్ మెథడ్ చేసే పని. డాట్కి బిఫోరు, డాట్కి తర్వాత డాట్, డాట్కి బిఫోర్ మధు, డాట్ తర్వాత ఇదంతా, అండ్ డాట్ అనేది ఒక ఎలిమెంట్. సో మధు అనేది ఒక ఎలిమెంట్, డాట్ అనేది ఒక ఎలిమెంట్, రిమైనింగ్ అంతా ఒక ఎలిమెంట్. అట్లా 3 పార్టిషన్స్గా మాత్రమే డివైడ్ అయిపోతుంది ఒక స్ట్రింగ్ కాస్త. ఇదిగో మధు డాట్ అండ్ రిమైనింగ్ అంతా ఒక స్ట్రింగ్. అదే స్ప్లిట్ మెథడ్ చూడండి, డాట్ కనిపించిన ప్రతిసారి ఒక స్ప్లిట్ చేస్తూ ఉంటుంది, సబ్ స్ట్రింగ్ డివైడ్ చేస్తుంది, సబ్ స్ట్రింగ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, లిస్ట్లో పెడుతుంది, లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. సో స్ప్లిట్ మెథడ్ రిటర్న్స్ ఎ లిస్ట్ అండ్ విచ్ divides a string into number of substrings based on the given delimiter symbol. అదే పార్టిషన్ మెథడ్ కనుక ఏదైతే సపరేటర్ ఆర్ డెలిమిటర్ సింబల్ ఇస్తామో దానికి ముందు దానికి తర్వాత అది మొత్తం కలిపి 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అది డిఫరెన్స్. చూడడానికి స్ప్లిట్ పార్టిషన్ సిమిలర్గా కనిపిస్తాయి. సో ఎగ్జాంపుల్ ఆన్ స్ప్లిట్ అండ్ పార్టిషన్ మెథడ్. నెక్స్ట్ రీప్లేస్ మెథడ్. విల్ ట్రై టు యూజ్ ద రీప్లేస్ మెథడ్. చాలా ఈజీ ఉంటుంది రీప్లేస్ మెథడ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు రీప్లేస్ S2 డాట్ రీప్లేస్ ఆఫ్ దేన్ని, మధుని ఏ వర్డ్తో రీప్లేస్ చేయాలనుకుంటున్నా, ప్రియా అనే వర్డ్తో రీప్లేస్ చేయాలనుకుంటున్నా, కొత్త స్ట్రింగ్ రిటర్న్ అయింది, దాన్ని ప్రింట్ చేసి చూసుకో. ఎక్కడెక్కడైతే మధు అని కనిపిస్తుందో అక్కడ ప్రియాగా రీప్లేస్ అవుతుంది. ప్రియా టెక్ స్కిల్స్ విజయవాడ ఏపీ కృష్ణ రన్ బై ప్రియా. రైట్, రీప్లేస్ మెథడ్ అది. ఆర్ ఫైండ్ మెథడ్.
చూడండి, ప్రింట్ S2 సారీ ఏదో థింక్ చేస్తున్నాను, టైం వేస్ట్ చేస్తున్నాను. ఆర్ఫైన్ మెథడ్, ఆర్ఫైన్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఆర్ఫైన్ మెథడ్కి విజయవాడని పాస్ చేశా. అరే డిఫరెన్స్ చూడండి, మరి పెద్దదే కదా, కానీ కౌంట్ చేసేద్దాంలే. డిఫరెన్స్ చూడండి ఫస్ట్, అదేంటిది ఏంట్రా విడిగా కనిపించాలండి ఇది. అంతా ఒకటే బోర్డులా కనిపిస్తుంటుంది ఇప్పుడు. ఓకే, ఓయ్ సారీ లేదు రైట్ సైడ్ నుంచి కదా. ఏం జరుగుతుందిరా, ఏం చేశానురా నేను? అవుట్పుట్ వస్తుంది కదా, నేనేం చేస్తున్నాను అసలు నాకు అర్థం కదా. అవుట్పుట్ రానట్టు తెగ ఫీల్ అయిపోతున్నానేంటి? డిఫరెన్స్ ఏంటి? ఏదో డిఫరెన్స్ ఉంటుంది కదరా. ఓకే, అది ఎస్ గుర్తొచ్చింది ఇప్పుడు. ఇదే డిఫరెన్స్. ఇప్పుడు ఆర్ఫైన్ మెథడ్ ఉంది కదా, ఇట్ రిటర్న్స్ -1 if the specified substring is not found. ఇప్పుడు విజయవాడ 1 అని పాస్ చేశాను కదా, అది లేదు కదా, -1 రిటర్న్ చేస్తుంది, ఎర్రర్ రాలా. బట్ ఆర్ ఇండెక్స్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఎర్రర్ని రైజ్ చేస్తుంది. ఇట్ రైజెస్ అన్ ఎర్రర్. వాల్యూ ఎర్రర్ ఏదో వచ్చింది కదరా, వాల్యూ ఎర్రర్. Value error, it raises value error substring not found if the specified element substring is not found. Adi difference.
ఆర్ ఇండెక్స్ ఏమో ఎర్రని రైజ్ చేస్తుందండి, ఆర్ ఫైన్ మెథడ్ ఏమో ఎర్రని రైజ్ చేయదు. ఆర్ ఫైన్ మెథడ్ ఎలిమెంట్ ఉంటే రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తూ, అది కూడా రైట్ సైడ్ నుంచి చెక్ చేస్తుందండి. ఇప్పుడు విజయవాడ ఇక్కడ కూడా ఉంది అనుకుందాం, విజయవాడ 1 అని ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వెతకటమే ఇటు నుంచి వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ దొరికింది కదా అని ఈ ఏ ఇండెక్స్లో ఉందో ఆ ఇండెక్స్ చెప్పేస్తుంది ఆర్ ఫైండ్. ఆర్ ఇండెక్స్ కూడా అంతే, ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటూ వచ్చింది రివర్స్లో. విజయవాడ 1 అని కనిపించగానే చెప్పేస్తుంది, ఇంకా లాస్ట్లో ఉందన్న సంగతి దాన్ని పట్టించుకోదు. అండర్స్టాండ్? ఏది ఆర్ ఫైండ్ కానీ ఆర్ ఇండెక్స్ కానీ. కాబట్టి చూడొచ్చు మీరు 30 రెండు సేమే వచ్చాయి. ఇటు నుంచి కౌంట్ చేస్తే యాక్చువల్లీ 0th ఇండెక్స్లో ఉంది కదా విజయవాడ 1, 0 అని రాలా. అదే ఆర్ ఫైండ్ ప్లేస్లో ఫైండ్ మెథడ్ ఇండెక్స్ మెథడ్ వాడండి. ఇండెక్స్ ఏమొస్తుందో చూడండి, 0 0. ఫైండ్ మెథడ్ కానీ ఇండెక్స్ మెథడ్ కానీ సెర్చ్ చేసే పద్ధతి ఏంటి? లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిపోతుంది సెర్చింగ్. కానీ నీకు రివర్స్లో సెర్చ్ చేయాలనుకుంటే అటు నుంచి రివర్స్ చేసుకుంటూ అటు నుంచి చెక్ చేసుకుంటూ రావాలనుకుంటే ఆర్ ఫైండ్ ఆర్ ఇండెక్స్ మెథడ్ వాడండి. ఇది కూడా అంతే, ఫైండ్ మెథడ్ ఎలిమెంట్ లేకపోతే -1 రిటర్న్ చేస్తుంది, ఇండెక్స్ మెథడ్ ఏమో ఎలిమెంట్ లేకపోతే వాల్యూ ఎర్రర్ రైజ్ చేస్తుంది. సో ఫైండ్ ఇండెక్స్, ఆర్ ఫైండ్ ఆర్ ఇండెక్స్. ఇంకేం మెథడ్స్ ఉన్నాయిరా చెప్పడానికి? ఆర్ జస్ట్ అయిపోయింది, ఆర్ పార్టిషన్, ఆర్ స్ప్లిట్, ఆర్ స్ట్రిప్, స్ప్లిట్ లైన్స్. అరే బాపురే ఇంకా ఉన్నాయా? అప్పర్ కేస్ అయింది, ట్రాన్స్లేట్ అయింది, టైటిల్ అయింది, స్వాప్ కేస్ అయింది, స్ట్రిప్ మెథడ్ అయింది, స్టార్ట్స్ విత్ అయింది, స్ప్లిట్ లైన్స్ కూడా అయిపోయింది. ఆర్ స్ట్రిప్ మెథడ్, ఆర్ స్ట్రిప్ అయిపోయింది కదరా, ఆర్ స్ట్రిప్ అయిపోయింది. ఆర్ స్ప్లిట్ చెప్పలేదు అనుకుంటా నేను, నాకు తెలిసి స్ప్లిట్ మెథడ్ చెప్పాను కదా. అర్థమైందిగా, ఆర్ స్ప్లిట్ ఏమి పెద్ద విషయం కాదు కదరా. ఆర్ స్ప్లిట్ అంటే ఇప్పుడు S1 ఉంది, విజయవాడ అని ఇచ్చాను రా, మీరే చెప్పండి. S1 డాట్ స్ప్లిట్ అన్నాను బంగారం, అవుట్పుట్ ఏమొచ్చింది చూసుకో, లాస్ట్ లైన్ చూడు, మధు టెక్స్టైల్స్ విజయవాడ అని వచ్చింది. సేమ్ టు సేమ్ ఆర్ స్ప్లిట్ అని కాల్ చేయి. ఇప్పుడు చెప్పు బంగారం ఎలా వచ్చిందో. ఓయ్ సేమే కదా వచ్చింది. స్ప్లిట్ అంటే స్ప్లిట్, ఆర్ స్ప్లిట్ అంటే ఇటు నుంచి వస్తున్నట్టు కదా, దాంట్లో డిఫరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కామా ఇస్తే అది మ్యాక్స్ స్ప్లిట్స్ వచ్చినప్పుడే తేడా వస్తుంది, నార్మల్గా అయితే ఏం పెద్ద తేడా లేదు కదా. ఇంకా అదే మెయిన్. ఇక్కడైతే డిఫరెన్స్ కనిపిస్తుంది కానీ మస్ట్ బి స్ట్రింగ్ నో ఆర్ నన్ నాట్ ఇంటా. separator first of all separator is space comma 1 డిఫరెన్స్ కనిపించాలి కదా, దట్స్ ఇట్. కనిపించింది కానీ
నార్మల్గా అయితే పెద్ద తేడా లేదు. ఓకే చూడండి సార్, ఇదేంటి సార్ ఈ 1 అని ఎక్స్ట్రా ఇచ్చారు, చెప్తా. స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే స్ప్లిట్ చేస్తుంది కదా స్ట్రింగ్ని. అవును సార్. బేస్డ్ ఆన్ వాట్? గివెన్ డెలిమీటర్ సింబల్. ఇచ్చిన డెలిమీటర్ సింబల్ ఏంటి అంటే సపరేట్ చేయడానికి యూజ్ చేసేది స్పేస్. అంటే స్పేస్ని బేస్ చేసుకుని మధు, టెక్, స్కిల్స్ అండ్ విజయవాడ 1 2 3 4 యాక్చువల్గా. కానీ నేనేం చెప్తున్నా, S1ని స్ప్లిట్ చేయమంటున్నాను బేస్డ్ ఆన్ స్పేస్ అంటున్నాను, కానీ నాకు ఒక్క స్ప్లిట్టే కావాలి అని అడుగుతున్నా. అంటే ఒక్కసారి మాత్రమే బేస్డ్ ఆన్ స్పేస్ మధు అని డివైడ్ చేస్తా అంతే. రిమైనింగ్ అంతా ఒక స్ప్లిట్ లెక్క. మధు అనేది ఒక స్ప్లిట్, రిమైనింగ్ అంతా ఒక స్ప్లిట్, టోటల్ 2 స్ప్లిట్స్ వస్తాయి. అంటే ఒక కొత్త లిస్ట్ వస్తుంది, ఆ లిస్ట్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ స్ప్లిట్ మెథడ్ రిటర్న్ చేసేది లిస్ట్ని కదా, స్ప్లిట్ మెథడ్ రిటర్న్ చేసేది లిస్ట్ని కదా. ఆ లిస్ట్లో మధు అని ఒక స్ప్లిట్ ఉంటుంది, ఒకే స్ప్లిట్ నేను కావాలని అడిగాను కాబట్టి రిమైనింగ్ అంతా ఒక స్ప్లిట్ అనమాట. ఆ లిస్ట్ రిటర్న్ అయ్యింది. ఇక్కడ చూడు మరి, నేను ఆర్ స్ప్లిట్ వాడానా స్ప్లిట్ వాడానా? ఆర్ స్ప్లిట్ వాడా. మరి స్ప్లిట్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది? ఆర్ అని మెన్షన్ చేశాను కాబట్టి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు దట్టు స్పేస్ని బేస్ చేసుకొని, అంటే ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని విజయవాడ అని వస్తుంది. అది కూడా ఒక స్ప్లిట్టే, విజయవాడ అని వచ్చింది. రిమైనింగ్ అంతా ఎంత ఏముంది, మధు టెక్ స్కిల్స్ అనేది. సో మధు టెక్ స్కిల్స్ అనేది ఒక స్ప్లిట్, విజయవాడ అనేది ఒక స్ప్లిట్. ఈ సెకండ్ అవుట్పుట్ నువ్వు అట్లా చూడొచ్చు. రైట్, ఇదిగో ఎనీ డౌట్స్? ఇంకేం మిస్ చేసావురా? ఆర్ స్ప్లిట్, స్ప్లిట్కి డిఫరెన్స్ అర్థమైనట్టే. ఆర్ పార్టిషన్, పార్టిషన్కి డిఫరెన్స్ కూడా అదే. పార్టిషన్ మెథడ్ కంపల్సరీగా పాస్ చేయాలంట. ఎక్కడ? డిఫరెన్స్ చూసుకోండి, లాస్ట్ 2 టపుల్స్. జస్ట్ పార్టిషన్ ఉన్నాం బేస్డ్ ఆన్ స్పేస్, ఇది ఒక పార్టిషన్, స్పేస్ అనేది ఒక పార్టిషన్, టెక్ స్కిల్స్ విజయవాడ అనేది ఒక పార్టిషన్. పార్టిషన్ అంటే 3 పార్ట్సే పక్క. ఆర్ పార్టిషన్ అంటే అదే రివర్స్, విజయవాడ అనేది ఒక పార్టిషన్, స్పేస్ అనేది ఒక పార్టిషన్, మధు టెక్ స్కిల్స్ అనేది ఒక పార్టిషన్. వచ్చిందా లేదా చెక్ చేసుకో.
అర్థమైనట్టేనా? పార్టిషన్ అది. ఇంకేమున్నాయరా? ఇంకా ఉన్నాయా? స్టార్ట్స్ విత్ స్ప్లిట్, ట్రాన్స్లేట్, అప్పర్ అయిపోయి. జెడ్ ఫిల్ కంప్లీటెడ్, జీరోస్ ఫిల్ అవుతాయి. అప్పర్ కేసులో కన్వర్ట్ చేయడం. ట్రాన్స్లేట్ మెథడ్ ఏమో ఆ డిక్షనరీని బేస్ చేసుకొని ఏ క్యారెక్టర్స్తో రీప్లేస్ చేయాలి, ఏ క్యారెక్టర్స్ని డిలీట్ చేయాలి, అది పెర్ఫామ్ చేసేది ట్రాన్స్లేటివ్. టైటిల్ మెథడ్ ఏమో ఈచ్ వర్డ్ ఫస్ట్ లెటర్ని క్యాపిటల్గా కన్వర్ట్ చేస్తుంది. స్వాప్ కేస్ ఏమో స్మాల్ని క్యాపిటల్గా, క్యాపిటల్ని స్మాల్గా. స్ట్రిప్ మెథడ్ ఏమో స్టార్టింగ్లో ఎండింగ్లో ఉన్న స్పేసెస్ని డిలీట్ చేస్తుంది. స్టార్ట్స్ విత్ మెథడ్ ఒక పర్టికులర్ వర్డ్తో ఒక స్ట్రింగ్ స్టార్ట్ అవుతుందా లేదా ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. స్ప్లిట్ లైన్స్ మెథడ్ బేస్డ్ ఆన్ న్యూ లైన్ క్యారెక్టర్ ఇట్ స్ప్లిట్స్ ద స్ట్రింగ్ ఇంటూ నెంబర్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్. ఆర్ స్ట్రిప్ మెథడ్ అండ్ స్ట్రిప్ మెథడ్. స్ట్రిప్ మెథడ్ ఏం చేస్తుందో తెలుసు మనకి. ఆర్ స్ట్రిప్ మెథడ్ అంటే రైట్ సైడ్ ఉన్న స్పేస్ని డిలీట్ చేస్తుంది. రైట్ సైడ్ ఎక్స్ట్రా స్పేస్ ఉంటే, లెఫ్ట్ రైట్ కదా, అంటే ఎండింగ్లో స్ట్రింగ్కి ఎండింగ్లో కనుక స్పేస్ ఉంటే రిమూవ్ చేస్తుంది. ఆర్ స్ప్లిట్ మెథడ్ ఇట్ స్ప్లిట్స్ ద స్ట్రింగ్ ఇంటూ నెంబర్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్. బట్ ఆర్ స్ప్లిట్ అంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి స్ప్లిట్ అవుతూ ఉంటుంది. ఆర్ పార్టిషన్ అంటే రైట్ సైడ్తో స్టార్ట్ అవుతుంది. ఆర్ జస్ట్ అంటే రైట్ సైడ్ జస్టిఫికేషన్. ఆర్ ఇండెక్స్ అంటే ఆర్ సైడ్ రైట్ జస్టిఫికేషన్ తెలుసు కదా, మనం ఇప్పుడే చూసాం. లెఫ్ట్ రైట్ సెంటర్ జస్టిఫికేషన్, దానికోసం ఆర్ జస్టిఫికేషన్. ఆర్ ఇండెక్స్, ఆర్ ఫైండ్ మీరు ఇప్పుడే చూసారు. రైట్ సైడ్ నుంచి వెతుక్కుంటూ వచ్చింది ఆర్ ఫైండ్, రైట్ సైడ్ నుంచి వెతుక్కుంటూ వచ్చింది ఇండెక్స్. రెండు కూడా సేమ్ బిహేవ్ చేస్తాయి ఒకవేళ ఎలిమెంట్ ఉంటే. ఎలిమెంట్ లేకపోతే ఆర్ ఫైండ్ మెథడ్ -1 రిటర్న్ చేస్తుంది. ఆర్ ఇండెక్స్ మెథడ్ మాత్రం ఎర్రర్ రిటర్న్ చేస్తుంది, వాల్యూ ఎర్రర్. రీప్లేస్ మెథడ్ యూస్ టు రీప్లేస్ ద మెథడ్స్. పార్టిషన్ మెథడ్కి స్ప్లిట్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటంటే స్ప్లిట్ మెథడ్ నెంబర్ ఆఫ్ సబ్ స్ట్రింగ్స్గా డివైడ్ చేస్తుంది. పార్టిషన్ మెథడ్ ఆల్వేస్ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. మేక్ ట్రాన్స్ మెథడ్ ఇట్ రిటర్న్స్ ఎ డిక్షనరీ. ఎల్ స్ట్రిప్ లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ని రిమూవ్ చేయడానికి. లోయర్ కేసులో కన్వర్ట్ చేయడానికి. ఎల్ జస్టిఫికేషన్ లెఫ్ట్ సైడ్ జస్టిఫై చేయడానికి. లెఫ్ట్ జస్టిఫికేషన్, రైట్ జస్టిఫికేషన్, సెంటర్లో లెఫ్ట్ జస్టిఫికేషన్కి ఇది. జాయిన్ మెథడ్ న్యూ స్ట్రింగ్ని ఒక సీక్వెన్స్లో ఉన్న ప్రతి స్ట్రింగ్ తర్వాత అపెండ్ చేయడానికి. ఈజ్ అప్పర్ కేసులో ఉన్న ఎన్ని లెటర్స్ అని చెక్ చేయడానికి. ఈజ్ టైటిల్ అది అంటే ప్రతి వర్డ్కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉందా లేదా చెక్ చేయడానికి ఈజ్ టైటిల్. ఈ స్పేస్ మనం ఇచ్చిన స్ట్రింగ్ స్పేసా కాదా చెక్ చేయడానికి. ఈజ్ ప్రింటబుల్ దాంట్లో /n అలాంటివి ఉంటే ఫాల్స్, అన్ని ప్రింటబుల్ క్యారెక్టర్స్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఈజ్ న్యూమరిక్లో చూసాం మనం. ఈజ్ న్యూమరిక్కి, ఈజ్ డిజిట్కి, ఈజ్ ఇంకోటి ఏదో మెథడ్ ఉంది. ఈజ్ డెసిమల్, ఎస్ ఈజ్ డెసిమల్, ఈజ్ న్యూమరిక్, మళ్ళీ మర్చిపోయాను. డిజిట్, డెసిమల్, న్యూమరిక్. ఈ 3 మెథడ్స్ చూడడానికి సిమిలర్గా ఉంటాయి కానీ చిన్న చిన్న డిఫరెన్స్ ఉన్నాయి. దానికి ఒక టేబుల్ ఇచ్చాను మీరు చూసుకోండి. ఈజ్ లోయర్ మెథడ్, ఈజ్ ఐడెంటిఫైయర్. ఈజ్ ఐడెంటిఫైయర్ మెథడ్ చెక్ చేసినట్లేదే నేను. ఇది ఒక్క మెథడ్ చెప్పలా. మిగిలినన్నీ అయిపోయి ఎన్కోడ్ ఒకటి చెప్పలా. ఎన్కోడ్ అవసరం లేదులే, చెప్పమంటే చెప్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రేపు ఒకసారి చెప్తాను. సో ఈ 2 మెథడ్స్ ఇంకా చెప్పుకుందాలే రేపు. ఏది ఈ మెథడ్ చెప్పలా, ఏదో ఒక మెథడ్ ఇప్పుడు చూసాం. ఈజ్ ఐడెంటిఫైయర్ మెథడ్, ఎన్కోడ్ మెథడ్ రేపు చెప్పుకుందాం. సో స్ట్రింగ్స్ ఒక పెద్ద కాన్సెప్ట్ యాక్చువల్గా. మీరే చూసుకోండి అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి వదిలేయచ్చు. బట్ కాంపిటేటివ్ కోడింగ్లో స్ట్రింగ్స్ కాన్సెప్ట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు గుర్తుండేంతవరకు ప్రాక్టీస్ చేయడం మంచిది. స్ట్రింగ్స్ మీద డిఫరెంట్ టాస్క్స్ చేయడం మంచిది. అప్పుడు మీకు తెలుస్తుంది దానివల్ల యూజ్ ఏంటని. ఓకే, అందుకు ప్రతి మెథడ్ని టచ్ చేయడానికి ట్రై చేశాను, చెప్పడానికి ట్రై చేశాను.